మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జనసేన వచ్చింది కంపల్సరీగా. పోయినసారి గత ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, కొన్ని ఓట్స్ తో మాత్రం ఓడిపోయారు. ఈసారి ఎక్కడ పోటీ చేస్తే భారీ మెజారిటీ వస్తుందా? సేమ్ అదే పొజిషన్ లో చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. టీడీపీ జనసేన అలయన్స్ ఆ పార్టీ మీద ప్రజలకి ఎటువంటి ఒపీనియన్? అంటే టీడీపీ కలవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ కలిసి చేసిన పవన్ కళ్యాణ్ గారి ప్లానింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ప్రజలు మరి కూటమిని నమ్మి ఓటు వేస్తారంటారా? కంపల్సరీగా ఆయన కోసం సరే వేస్తారు. అది టీడీపీ నమ్మి కాదు, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వేస్తారు. నేనైతే కంపల్సరీ జనసేన. జగన్ గారి పరిపాలన గురించి ఆయనకి చెప్పేదే ఉంది, నా భూత నా భవిష్యత్తు. అంటే ఏమి ముఖ్యంగా కొన్ని అంశాలు చెప్పండి, ఏ అంశాల్లో నచ్చలేదు ఆయన ప్రభుత్వం? ఏ విధంగా రోడ్స్ అయితే మరీ దారుణం. మా ఊర్లో అయితే అసలు ఎటువంటి, మాది ప్రకాశం జిల్లా మార్టూరు మండలం, ఎటువంటి డెవలప్ లేదు, రోడ్ లేదు, మరీ దారుణం. అది ఇంకా పథకాలు అన్ని అందుతున్నాయండి కదా? పథకాలు అన్ని అందుతున్నాయి కానీ కొన్ని మరీ వరకు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చినాయి? అసలు ఏమి లేదు. అది ఆయన వల్ల ఉపయోగం లేదు వాస్తవం చెప్పాలి. అది పేదవారి ఊరికే జాబులు. ఇప్పుడు సపోజ్ ఆంధ్రాలో జాబులు ఉంటే హైదరాబాద్ చేయాల్సినంత అవసరం చేయకుండా అమరావతి అని ఎంత డెవలప్ అయిందా? మూడు రాజధానులు. సరే కనీసం ఒక్క రాజధాని కట్టాలిగా. అది ఉపయోగం ఏది? మూడు రాజధానులు ఏ పూర్తవలేదు. అది అంటారు. సో సీఎం అభ్యర్థిగా కూటమి పార్టీలో ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేనే చెప్పినా కన్ఫామ్ గా జనసేన ఎక్కువ సీట్లు రావాలి, పవన్ కళ్యాణ్ గారు కూర్చోవాలి సీఎం అంతే. దాని ప్రకారం జనసేన కార్యకర్తలు గానీ అభిమానులు గానీ గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్నారని నిజాయితీగా? కంపల్సరీ చేస్తున్నారు. ఆల్రెడీ నాకు జనసేన గ్రూప్ ఉంది, మెసేజ్లు పెడతా ఉంటారు, ఫేస్బుక్ మొత్తం జనసేన రన్నింగ్ అవుతా ఉంటది. చూడండి, మీరే చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఒక రోడ్ షో వస్తున్నాడంటే రూట్ వేయడం జరుగుతుంది, మీరు కూడా చూస్తూ ఉంటారు. అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే జనం కూడా ఎలా వస్తారో మీరు చూస్తా ఉన్నారు. మరి చాలా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో వాళ్ళ సొంత డబ్బు పెట్టుకొని చాలా మంది చేస్తున్నారు స్వచ్ఛందంగా. అది ఫైనల్ క్వశ్చన్ అంటే 175 సీట్స్ లో ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్ లో? ఏ పార్టీకి ఎన్ని వస్తాయి? అంటే నేనైతే అనుకుంటుంది జనసేనకి మినిమం ఒక 65-70 వస్తాయి అనుకున్నా. 70. అది కూటమికి మొత్తానికి కలిపి ఏదైనా 120-130 రెండింటికి కలిపి టీడీపీ జనసేన 130 దాకా అనుకుంటున్నాను గట్టిగా. ఇంకా చెప్పేది మిగతా వేసుకోవడమే. అది మరి వాళ్ళు 175 అంటారు. నిజమే. ఈసారి చూద్దామా? అది 175 మరి ఇంకా చేసేది మొత్తం ఆయన పాలిస్తాడు. ఈసారి జగన్ ఓడిపోవాలా, ఇది రావాలా ఎవరు అనేది. జగన్ గారు వస్తే ఎలా ఉంటుంది రాష్ట్ర పరిస్థితి? నేనైతే ఆంధ్ర ఉన్నా, ఇంకా ఆంధ్ర పోను, ఈ హైదరాబాద్ లో ఉంటా కంపల్సరీగా. అవసరం అయితే ఇక్కడ బాగా బెంగళూరు వెళ్ళిపోతా, ఆంధ్రకైతే పోను. టీడీపీ జనసేన భారీ మెజారిటీ, భారీ విజయం అంటారు కంపల్సరీగా. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.